పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు శ్రీ దుర్గమ్మ తల్లి సత్యమ్మ తల్లి అమ్మవార్ల ఆలయం నందు జనసేన నాయకులు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో బోనాల జాతర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు, జనసేన నాయకులు సురవరపు సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బాలిపల్లి రాంబాబు మాట్లాడుతూ జగ్గయ్య చెరువు శ్రీ దుర్గమ్మ తల్లి సత్యమ్మ తల్లి అమ్మవార్ల ఆలయం నందు బోనాల జాతర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించామని, మహిళలందరూ కలిసికట్టుగా బోనాలను తీసుకుని జగ్గయ్య చెరువంతా బోనాలతో తిరుగుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ పంచుతూ అనంతరం ఆలయానికి చేరుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోలుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామని, ఆలయం నిర్మించి సుమారు 9 నెలలు కావస్తోందని, మొదటిసారిగా జగ్గయ్య చెరువులో బోనాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ జనసేన నాయకులు బాలిపల్లి రాంబాబు ఆలయం నిర్మించి ఆలయానికి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తూ బోనాలు నిర్ణయించడం చాలా ఆనందదాయకమని, అలాగే పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధి చేయడంలో ముందుంటారని, దానికి నిదర్శనం పిఠాపురం ఆలయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఆలయ ధర్మకర్త బాలిపల్లి రాంబాబు, జగ్గయ్య చెరువు వార్డు ఇన్ఛార్జీలు సోరంపూడి లక్ష్మీపతి, చంద్రశేఖర్, గౌతు రాజా, గాది కోటేశ్వరరావు, వనం వీరబాబు, ఎద్దాడ కిషోర్, మణికంఠ, జి వాసు, జి సాయి, మధు, జనసేన వీర మహిళలు, అధిక సంఖ్యలో మహిళలు, జగ్గయ్య చెరువు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదే ఫస్ట్ టైం అండి బోనాల పండుగ చేసుకోవటం. పవన్ కళ్యాణ్ గారి వల్ల మొత్తం బాగా చేసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అంతా బాగుండాలి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకుంటాము. థ్యాంక్స్ అండి. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో శ్రీ దుర్గమ్మ తల్లి సత్తమ్మ తల్లి ఆలయం నిర్మించి 8 నెలలు అయిన సందర్భంగా, ఇది ఆషాఢ మాసం కాబట్టి మరి తెలంగాణలో ఏ విధంగా అయితే బోనాలు ఇస్తారో అదే విధంగా మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని, అలాగే పిఠాపురం జగ్గయ్య చెరువులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇవాళ జగ్గయ్య చెరువులో భారీ ఎత్తున బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం మొదటి వారంలోనే ఈ కార్యక్రమం పెడతాం. ఇదే మా పిఠాపురం నియోజకవర్గంలో బోనాలు పెట్టడం ఇదే మొదటిసారి. మా జగ్గయ్య చెరువులో కూడా ఎలా పెట్టడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పేసి ఆ దుర్గామాతని, ఆ సత్తమ్మ తల్లిని, లోక శక్తి మాతలందరినీ కూడా కోరటం జరిగిందండి. సంవత్సరం చేసుకుంటున్నామండి ఈ బాణాలు. అందరూ బాగోవాలని, అందరూ సుఖ శాంతులతో ఉంటాం. మా జగ్గయ్య చెరువులో ఫస్ట్ ఉంటే ఇదే పెట్టుకోవడం, పిఠాపురం పాటి మీద కూడా ఇదే పెట్టుకోవడం అండి. అన్ని జరగాలని, సుఖ శాంతులతో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా ఇంకా అమ్మవాళ్ళని ఇంకా బాగా చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా పాలనగా చేసుకోవాలని కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా బాగా బాలిపల్లి రాంబాబు గారు కట్టించారండి గుడి, దాత ఆయనేనండి. మేము అందరం కలిపి అమ్మవారు అతను కట్టమని కోరిందండి, అతనే కట్టించారండి గుడి. ఇంకా 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 చేయించుకోవాలండి, అతనితో ఇంకా చేయించుకోవాలండి. బాలిపల్లి రాంబాబు గారు అండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం టౌన్ జనసేన ఇన్ఛార్జ్ అండి. మనకి ఇక్కడ జగ్గయ్య చెరువులో సత్తమ్మ తల్లి సమేత శ్రీ దుర్గాంబిక అమ్మవారి ఆలయం దగ్గర ఆషాఢ మాసం సందర్భంగా బోనాల ఉత్సవం ఇక్కడ నిర్వహించబడుతుందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన హిందుత్వ పరిరక్షణకి, సనాతన ధర్మం గురించి చాలా పాటుపడే వ్యక్తి. ఎందుకంటే ప్రతి మతం కూడా గౌరవించబడాలని చెప్పి ఆయన ఉద్దేశం. దానిలో భాగంగానే పిఠాపురంలో ఆయన ఒక టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం కొన్ని నెలల క్రితం ఆయన ఆరోగ్యం కొంచెం దెబ్బతినడం వలన ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి జగ్గయ్య చెరువు వాసులందరూ కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఈ బోనాలు అన్నది అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. ఎందుకంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అన్ని విధాలా పాటుపడాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ
సంవత్సరం మనకి ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడతాయని చెప్పేసి పంట విధానం కూడా కొంచెం పొదుపుగా వాటర్ వాడుకోవాలని ఇవన్నీ చెప్తున్నారు. కానీ అమ్మవారి దయ వల్ల మా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా సమృద్ధిగా వర్షాలు కురిసి మాకు పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మేము ఆ అమ్మవారిని మా పిఠాపురం ప్రజలందరి తరపున మా పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా ఆవిడ ఆశీస్సులను ఆశిస్తున్నాం. వైభవంగా ఇంత దిగ్విజయంగా నిర్వహించిన శ్రీ బాలిపల్లి రాంబాబు గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆయన లేకపోతే ఇక్కడ ఈ గుడి కూడా ఆయనే నిర్మించారు. ఆయనే మొట్టమొదటిసారిగా ఇక్కడ బోనాల ఉత్సవాన్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మొత్తం పిఠాపురం ప్రజలందరూ ఏం కోరుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం గురించే పూజలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో ప్రప్రదంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి శ్రీ బాలిపల్లి రాంబాబు గారు. థ్యాంక్ యూ. వైభవంగా ఇంత దిగ్విజయంగా నిర్వహించిన శ్రీ బాలిపల్లి రాంబాబు గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆయన లేకపోతే ఇక్కడ ఈ గుడి కూడా ఆయనే నిర్మించారు. ఆయనే మొట్టమొదటిసారిగా ఇక్కడ బోనాల ఉత్సవాన్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మొత్తం పిఠాపురం ప్రజలందరూ ఏం కోరుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం గురించే పూజలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో ప్రప్రదంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి శ్రీ బాలిపల్లి రాంబాబు గారు. థ్యాంక్ యూ. ఈ ఆషాఢ మాసం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో జగ్గి చెరువులో ఈ జరుగుతున్న కనకదుర్గమ్మ వారి బోనాల పండుగ అంటే ఇంతవరకు వచ్చి మనకి ఈ జిల్లాలోనే కదా ఎక్కడ కూడా మన ఆంధ్రాలోనే కదా ఎక్కడ బోనాల పండుగ జరగలేదు. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సనాతన ధర్మం అలాగే ప్రతి గుడి కూడా ఒక ఆలయం అవనివ్వండి, మసీదు అవనివ్వండి, చర్చ అవనివ్వండి అన్ని కూడా ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆయన మొదలుపెట్టారు. ఆయన ఆదేశాల మేరకు కూడా ఈ రోజుల్లో చూస్తుంటారు మీరు. గతంలో కూడా 30-35 కోట్ల వరకు గుళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా డెవలప్ చేస్తూ సనాతన ధర్మం పెడుతూ అన్ని కులాల వాళ్ళని అన్ని ఏకం చేసి ఒక పిఠాపురం నియోజకవర్గానికి ఆదర్శ నియోజకవర్గం చేద్దాం ఉద్దేశంలో ఆయన ఉన్నారు. ఆయనతో పాటు భక్తులు అవనివ్వండి, ఈ మహిళలు అవనివ్వండి ఎంతో కష్టపడి మేము వస్తామండి, మేము ఉంటామండి, మీ ముందు ఉంటామండి, మేము చేస్తామండి ఏ చేసినా సరే మా జనసేన పార్టీ కానీ జనసేన నాయకులు కానీ ముందు ఉంటాను వాళ్ళకి ఆగిపోయడం జరిగింది. మాకు కుల మత భేదం మా పార్టీకి లేదు. మా ఎమ్మెల్యే గారు ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా ఎటువంటిది ఏమీ లేదు. ఏది వచ్చినా సరే డెవలప్మెంట్ ఆలేదు అనకండి, మీరు నాకు పంపండి ఏదైనా పరిచయం చేస్తున్నారు. నిన్న కాకపోయినా రథాలపేటలో సత్యంపల్లి గుడి ఉంది. ఎప్పుడో పురాతన దగ్గర నుంచి పాడైపోయింది. పాపం వాళ్ళంతా ఏంటి మేము జాతర చేసుకుంటాం అంటే మేము వెళ్ళాం. మేము పీడీ గారు కొంతమంది వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు కనుక్కున్నాం. సత్యంపల్లి గుడేది అంటే మీరు వేరే చర్చ్ అన్నా మసీద్ అని మేము రెడీకుంటాం. అయినా ఒక కాలనీలో రథాలపేట కాలనీలో ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం పేట అది. అందులో కూడా సత్యంపల్లి ఉంటే మేము హామీ ఇచ్చి అక్కడ కుర్రలు ఆడుకోవడానికి జాతర చేసుకోవడానికి గ్రౌండ్ డెవలప్ చేసి ఇలా అన్ని విషయాల్లో సరే మా డిప్యూటీ సీఎం గారు చేస్తాను మాకు హామీ ఇవ్వడంతో ఇవన్నీ ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి ఇలా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి విషయాలు ఏ వచ్చినా సరే మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మీరు తెలియజేసుకుని ఎక్కడ ఈ కార్యక్రమం కూడా మిమ్మల్ని మేము స్వాగతిస్తాం. చెప్పినా చెప్పకపోతే సరే మీరు మాకు స్వాగతించి మా ఈ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ చేసేది మంచి చెప్పండి, చెడ్డ కూడా మీరు మమ్మల్ని చేస్తాం. అందరికీ ధన్యవాదాలండి.